గవర్నర్ కోటా కింద భర్తీ చేయనున్న ఎమ్మెల్సీ పదవిని నిరంతరం దివ్యాంగుల సంక్షేమం కోసం శ్రమిస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త గోనుకుంట్ల కోటేశ్వరరావుకు కేటాయించాలని నెల్లూరు జిల్లా దివ్యాంగ మహాసేన ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగ మహాసేన నాయకులు మాట్లాడుతూ గోనుకుంట్ల కోటేశ్వరరావు దివ్యాంగుల పాలిట ఒక వరంలా నిలిచారని కొనియాడారు. దివ్యాంగులకు ఏ సమయంలో ఏ కష్టం వచ్చినా ఒక్క ఫోన్ కాల్తో స్పందిస్తూ వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పక్కనే ఉండి అండగా నిలుస్తారని వారు గుర్తు చేశారు. ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ఎందరో దివ్యాంగుల సమస్యలను ఆయన తక్షణమే పరిష్కరించారని తెలిపారు. అసెంబ్లీలో దివ్యాంగుల గొంతుక కావాలి. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మా దీర్ఘకాలిక కోరిక ప్రకారం చట్టసభల్లో మా సమస్యలపై మాట్లాడేందుకు మా ప్రతినిధి ఒకరు ఉండడం అవసరం. కాబట్టి గోనుకుంట్ల కోటేశ్వరరావు లాంటి నిస్వార్థపరుడికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అసెంబ్లీకి పంపితే రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ ఎంతో మేలు జరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజ్ఞప్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా పరిశీలించి కోటేశ్వరరావు గారికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ మహాసేన ప్రతినిధులు రవీంద్ర, సాంబయ్య, కిరణ్ కుమార్, ప్రసాద్, పవన్, ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులు కూడా ఎమ్మెల్సీ శ్రీ గోనుకుంట్ల కోటేశ్వరరావు గారికి ఇప్పించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవైన శ్రీ నారా చంద్రబాబు గారిని మా నెల్లూరు జిల్లా నుంచి దివ్యాంగుల మహాసేన తరపు నుంచి మేము విన్నపించుకుంటున్నాము. గోనుకుంట్ల కోటేశ్వరరావు గారు గత 20 సంవత్సరాల నుంచి దివ్యాంగులకు ఎన్నో సేవలు చేస్తూ దివ్యాంగుల పట్ల శ్రద్ధ చూపిస్తూ దివ్యాంగులకు సమస్య వస్తే వెంటనే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరిస్తూ, అలాగే ఎంతమంది దివ్యాంగులకు ఒక అండగా ఉండి ఒక నీడగా ఉండి ట్రైసైకిల్ ఇప్పించడం కానీ, బ్యాటరీ బండి ఇప్పించడం కానీ, ఆ పింఛను కానీ దివ్యాంగులకు పింఛను సరిపోకుండా ఎప్పుడో ఇప్పించడం కానీ, ప్రభుత్వంతో మాట్లాడి చేయడం కానీ, ఇలాంటి దివ్యాంగులకు ఎన్నో సేవలు చేసిన గోనుకుంట్ల కోటేశ్వరరావు గారికి మనం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి దివ్యాంగులు కూడా రాజకీయాలలో ఒక ముందడుగు రావాలని చెప్పి దివ్యాంగులు కూడా లోక్సభలో దివ్యాంగులు కూడా ఒక రాజకీయంగా ఇప్పించవలసిందిగా మా గౌరవులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని శ్రీ నారా చంద్రబాబు గారిని మా నెల్లూరు జిల్లా నుంచి కోరుకుంటున్నాము. ప్లీజ్ దయచేసి మా గోనుకుంట్ల కోటేశ్వరరావు గారికి ఒక ఎమ్మెల్సీ సీట్, దివ్యాంగులకు ఒక ఎమ్మెల్సీ సీట్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. ఇవ్వాలి 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 ఇవ్వాలి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.